తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడ, ఘనమైన గతకీర్తి కలవోడ. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. ఇలాంటి పాటలు తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఆంధ్రదేశంలో చాటాయి. కానీ తెలుగు జాతి కీర్తి పతాకను ప్రపంచంలో చాటిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు. కానీ అట్టడుగు తెలుగోడి గుండెలో అతడు ఎన్టీఓడే. రాజకీయాలను మలుపు తిప్పి బడుగులకు గెలుపు రుచి చూపించిన సామాజిక సంస్కర్త. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించకపోయి ఉంటే తెలుగువారి చరిత్ర మరోలా ఉండేదేమో. 40 ఏళ్ల కింద తెలుగుదేశం పార్టీని స్థాపించడం ద్వారా ఎన్టీఆర్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఆ చారిత్రక పురుషుడి రాజకీయ ప్రస్థానంపై ఓ కథనం. ఎన్టీఆర్ ప్రతి తెలుగు వాడి గుండెను ఉప్పొంగించే పేరు. ప్రపంచ ఎవరికపై తెలుగు జాతి పతాకను సగర్వంగా నిలిపిన తెలుగు జాతి రత్నం ఎన్టీఆర్. తెలుగును ప్రేమించాడు, తెలుగు జనాన్ని ప్రేమించాడు. తెలుగుదేశం పార్టీతో తెలుగు వెలుగుల ప్రస్థానానికి కొత్త మార్గాన్ని చూపాడు. ఎన్టీఆర్ అంటేనే ఒక చరిత్ర. అందులోని ప్రతి పుట సంచలనమే, ప్రతి అక్షరము తెలుగుదనంతో వెలుగులీనినదే. అసలు ఎన్టీఆర్ లేకపోతే ఇప్పటికీ మనం మదరాసీలమే. తెలుగు జాతి మూలాలకు విలువ ఇచ్చాడు, తెలుగు భాషను స్వప్నించాడు, శ్వాసించాడు. మొత్తంగా తెలుగు అంటే చెవి కోసుకునేవాడు, తెలుగు ప్రజలంటే ప్రాణం ఇచ్చేవాడు. దట్ ఈస్ ఎన్టీఆర్ అనిపించుకున్నాడు. చివరి క్షణం వరకు యుగ పురుషుడిలానే జీవించాడు, యుగానికొక్కడిగా మిగిలిపోయాడు. విశ్వవిఖ్యాత సార్వభౌముడైన, నటరత్నమైన, రాముడైన, కృష్ణుడైనా, ఇలా ఆయనకు ఎన్ని పేర్లు ఉన్నా, ఎంతటి ప్రఖ్యాతి ఉన్నా, పేదోడి గుండెలో మాత్రం ఎప్పటికీ ఎన్టీఓడే. వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచినోడే. తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే. ఎస్, ఎన్టీఆర్ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి రాకపోతే తెలుగు ప్రజల అస్తిత్వం ప్రపంచానికి ఇంతలా తెలిసేది కాదు. అసలు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశమే ఒక సంచలనం, తెలుగు వాకిట వీచిన ప్రభంజనం. అప్పట్లో ప్రతి గడప జపించిన పేరు ఎన్టీఆర్. అంతలా ఆయన జనాన్ని ప్రభావితం చేశారు. వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీ మూలాలు కదిలించారు, కాంగ్రెస్ ను గద్దె దించారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా అంటే తెలుగు జాతి మొత్తం కదలి వచ్చింది. 1982 మార్చి 29 ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైన రోజు. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక, జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిమి పట్టలేక, రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై, మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. హైదరాబాద్ లోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ నినాదం
ఆనాడు ఆంధ్రదేశంలో ప్రకంపనలు సృష్టించింది. అప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేకుండా ఉంది. ఆ పార్టీలో మహామహులకు కొదవలేదు. మరోపక్క ఇందిరాగాంధీ చరిష్మా. అయినా ఎన్టీఆర్ వెనుకడుగు వెయ్యలేదు. మొహానికి రంగు పూసుకునేవాడికి రాజకీయాలేం తెలుసు అన్నా లెక్క చేయలేదు. చైతన్య రథం ఎక్కారు. జనం మధ్యకు వచ్చారు. జనం బ్రహ్మరథం పట్టారు. జనక్షేత్రంలో సామాన్యుడిలో అతి సామాన్యుడిలా కలిసిపోయారు. రోడ్డు పక్కనే స్నానాలు చేశారు. జనం పెట్టింది తిన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేస్తున్న నష్టాన్ని వివరించారు. ఆయన మాటలకు జనం మైమరిచిపోయారు. తెలుగుదేశం పిలుస్తోంది, కదలిరా అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు జనాన్ని కుదిపేసింది. ఎక్కడ చూసినా ఒకటే నినాదం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అలా ఆంధ్రదేశం అంతటా ప్రతి ఊరు తిరిగారు. కదిలింది కదిలింది చైతన్య రథం, తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం. కదిలింది కదిలింది చైతన్య రథం. మహిళలు మంగళహారతి పడుతూ ఉంటే, జనమంతా జయఘోషలు చేస్తూ ఉంటే, తన పంచ ప్రాణాలు ప్రజాస్వామ్యం అన్నాడు. ప్రజాసేవలో ప్రాణం తృణప్రాయం అన్నాడు. జనం కాదు చెలరేగిన ప్రభంజనం వాడు. అన్నకు ఆయువు పోసి అమరులైన వాళ్ళు. అమరమైన సంకల్పం ఫలించింది చివరికి. రాముడు పట్టాభిషిక్తుడు అయ్యను తిరిగి. ప్రజా విజయ జయకేతన మెగిరెను గగనానికి. ఇక అప్పటిదాకా భూస్వామ్య తరహాలో ఉండే కాంగ్రెస్ రాజకీయాలకు పూర్తి భిన్నంగా ఎన్టీఆర్ ప్రయాణించారు. ఎన్టీఆర్ నుంచి ఆ పార్టీలో కొత్తవారే ఎక్కువ. ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసే నాటికి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఆసన్నమయ్యాయి. ఒకవైపు పార్టీ నిర్మాణం కొనసాగిస్తూనే ఆయన జనంలోకి వెళ్లారు. ఇలా జనాల్లోకి వెళ్లే విషయంలోనూ ఆయన కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టారు. జన సమీకరణలు లేవు. భారీ బహిరంగ సభలు లేవు. పెద్ద పెద్ద వేదికలు అసలే లేవు. కనపడిన ప్రతి గ్రామంలోనూ ప్రసంగించడమే, జనంతో మమేకమవడమే. ఈ పర్యటనల కోసం ఆయన పాత చెవర్లెట్ వ్యానును ఒక దానిని సిద్ధం చేసుకున్నారు. దానికి చైతన్య రథం అని పేరు పెట్టారు. పాత చెవ్రోలెట్ వ్యాన్ ను రిపేర్ చేయించి దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించి ఫుడ్ బెడ్తో సహా అన్ని సౌకర్యాలను అందులో ఏర్పాటు చేయించారు. 1982 ఏప్రిల్ నుంచి 1983 జనవరి వరకు 9 నెలల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలల 40,000 కిలోమీటర్లు చైతన్య రథంపై పర్యటించారు. ఈ రథాన్ని ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ నడిపారు. వెళ్లిన ప్రతి చోట చేసిన ప్రతి ప్రసంగం తెలుగు ప్రజల మీద బ్రహ్మాస్త్రాలుగా పనిచేశాయి. చైతన్య రథంలోనే ఆయన పని, పడక అంతా. గెస్ట్ హౌస్లు లేవు. ఎవరి ఇళ్లల్లోనూ విందులు, విశ్రాంతులు లేవు. ఆయన వాహనం, ఆఫీస్, విశ్రాంతి గృహం అన్ని ప్రచార రథమే. ఎన్టీఆర్ పెట్టిన చైతన్య రథ ఒరవడిని ఆ తరువాత దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అనుసరించాయి. రకరకాల పేర్లతో రథాలు బయలుదేరాయి. చైతన్య రథం విషయంలోనూ ఆయన తన తెలుగు మమకారాన్ని వదులుకోలేదు. శంకరం బాడి సుందరాచారి రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ, వేములపల్లి శ్రీకృష్ణ రాసిన చెయ్యెత్తు జేకొట్టు తెలుగోడా పాటలతో చైతన్య రథం సాగిపోతూ ఉండేది. ఈ పాటలు పొలిమేర్లలో వినపడితే చాలు పరిసర గ్రామాల ప్రజలు పరుగు పరుగున రహదారులపైకి, కూడళ్లలోకి చేరుకునేవారు. ఎన్టీఆర్ రూపాన్ని చూసి ఆయన ప్రసంగాన్ని విని కేరింతలు కొట్టేవారు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షణ. ఎన్నికల ప్రచార సమయంలో అయితే నిమిషాలు, గంటలు కాదు, పూటలు, రోజులే ఆలస్యం. అయినా జనం వేచి ఉండేవారు. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా అంటే జనం ఆయన వెంట పరుగులు పెట్టేవారు. ఆంధ్రదేశ రాజకీయాలలో అదో కొత్త కెరటం, కొత్త శకం. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అనూహ్య విజయం, 3/2 మెజారిటీ. సమకాలీన రాజకీయాలు ఎన్నడూ ఎరుగని, కలలోనైనా ఊహించని ఒక సంచలనం, ఒక అద్భుతం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. వెగటు పుట్టించే ఢిల్లీ పెత్తనంతో విసిగిపోయిన తెలుగు జాతికి ఎన్టీఆర్ రూపంలో పెద్ద ఊరట లభించింది. ఎన్టీఆర్ జీవితంలో నీతి, నిజాయితీ, క్రమశిక్షణ ప్రధాన పాత్ర
ఆయన ఒక్కోసారి కణకణలాడే నిప్పు కణికను తలపించేవారు. రాజకీయాల్లోనూ పరిపాలనలోనూ కూడా అంతర్లీనంగా ఈ లక్షణాలు పనితీరులో అడుగడుగునా ప్రతిఫలించేవి. 6 కోట్ల ఆంధ్రుల ఆశలు ఆశయాలకు ప్రతిరూపంగా అధికారంలోకి వచ్చిన తాను ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరాదని, రాజీ పడరాదని, ముక్కుసూటిగా వ్యవహరించాలని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. 35 ఏళ్లు సినీ నటుడిగా నన్ను ఆదరించారు. ఈనాడు ముఖ్యమంత్రిగా నన్ను అందలమెక్కించారు. ఇంతకంటే ఒక వ్యక్తికి ఏం కావాలి? తెలుగు ప్రజల ఆశలను సఫలం చేయడం, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం, ప్రపంచ పటంపై తెలుగు పతాకం ఎగురవేయడం నా ఆశయం. అందుకోసమే అహర్నిశలు పాటుపడతాను. అందుకే ఈ జీవితం అంకితం అని ఎన్టీఆర్ ఉద్వేగంతో అనేవారు. ఎన్టీఆర్ ఒక స్వాప్నికుడు, భావుకుడు, అదే సమయంలో ఆచరణశీలి. ఆయనది అరుదైన వ్యక్తిత్వం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే తన జీవిత లక్ష్యం నెరవేరిందని తృప్తి చెందలేదు, విశ్రమించలేదు. అధికార వైభవం మత్తులో పడి కొట్టుకుపోలేదు. ఆయన దినచర్య ఎప్పటిలానే ఉండేది. ఆవేశం లేనిదే ఎన్టీఆర్ లేరు. క్రమశిక్షణ నా ఊపిరి అని ఆయన అనేవారు. ఉదయం వేళ అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, ఆ తరువాత సచివాలయం, సాయంత్రం తిరిగి ఇంట్లో పార్టీ వ్యవహారాలు, రాత్రి 9 గంటలకల్లా నిద్ర. ఇది ఆయన సాధారణ దినచర్య. ఎన్టీఆర్ పని చేసినన్ని గంటలు అంతకు ముందు మరే ముఖ్యమంత్రి చేయలేదేమో. తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 నుంచి 15 గంటల పాటు పనిలో నిమగ్నమయ్యేవారు. తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక పరిగణన, ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం ప్రపంచంలో రామారావు వల్ల లభించాయి. కాంగ్రెస్ పాలన నుంచే కాదు, తమిళనాడు నీడ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ దేదీప్యమానంగా బయటపడింది. దేశ విదేశ పత్రికలన్నీ ఎన్టీఆర్ గురించి, ఆయన విజయాలను గురించి, వ్యక్తిత్వాన్ని గురించి పరిశోధనాత్మక వ్యాసాలు, ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. తెలుగు జాతి నుంచి, తెలుగు భాష, చరిత్ర, సంస్కృతి గురించి ప్రపంచానికి తొలిసారిగా తెలిసాయి. విదేశీ జర్నలిస్టులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారింది. ఇందిరాగాంధీని ఓడించిన ఘనుడిగా కీర్తి ప్రతిష్టలు, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తొలిసారిగా ఢిల్లీలో అడుగు పెడితే అందరి దృష్టి ఆయనపైనే. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన కీర్తి కలవోడా. సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది. జయ కొట్టి మేల్కొలుపు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ ప్రతిపక్షాలన్నిటినీ ఒకే వేదికపైకి తేవాలి అన్న ఆలోచనకు అంకురం ఆనాడే ఆయన మనసులో పడింది. దాని ఫలితమే కాంక్లేవ్. నేటి ఫ్రంట్లకు తొలి రూపమే ఈ కాంక్లేవ్. విజయవాడలో జరిగిన ప్రతిపక్షాల తొలి కాంక్లేవ్ దేశంలో కొత్త సమీకరణలకు నాంది పలికింది. దేశంలో సంకీర్ణ రాజకీయాలకు ఆయన చొరవ, ధైర్య సాహసాలే కారణం. నేటికి దేశానికి అదే సంకీర్ణ రాజకీయం గొప్ప తరుణోపాయంగా, తారక మంత్రంగా నిలవడం విశేషం. జాతీయ రాజకీయాలపైన అతి స్వల్ప కాలంలో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. అనతి కాలంలోనే ప్రాంతీయ పార్టీకి చెందిన జాతీయ నాయకుడిగా ఎన్టీఆర్ ఎదిగారు. న్యాయం, వ్యవసాయం, 4 స్తంభాలుగా నవ సమాజ నిర్మాణం జరగాలి. వినూత్న పద్ధతులలో రాజకీయ రథాన్ని ప్రజాబాట పట్టించడంలోనే కాదు, పరిపాలనను కొత్త పుంతలు తొక్కించడంలో కూడా ఆయన నూతన ఒరవడి సృష్టించారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తట్టి లేపారు. దేశ విదేశాల్లో చాటి చెప్పారు. తెలుగునాట పరిపాలన పరంగా, సమాజ పరంగా, రాజకీయంగా అనేక సంస్కరణలకు ఆద్యుడయ్యారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను సమూలంగా సంస్కరించారు. మండల వ్యవస్థను వ్యవస్థీకృతం చేశారు. మునసబు, కరణాల వ్యవస్థను రద్దు చేశారు. విద్యారంగంలో ప్రతిభకే పట్టం కట్టారు. అన్నిటికీ మించి మహిళలకు ఆయన ఇచ్చిన గౌరవ అభిమానాలు అనన్య సామాన్యం. మహిళలను ఎప్పుడూ ఆయన తెలుగింటి ఆడపడుచులుగా సంబోధించేవారు. వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ఒక విప్లవాత్మక చర్య. అదే విధంగా రిజర్వేషన్లు రాజకీయాల్లో అయితే ఒక కొత్త పర్వం మొదలైందని చెప్పవచ్చు. బీసీలకు ముఖ్యంగా ఆధిపత్య వర్గాల నుంచి విముక్తి లభించేలా చేసి వారి గుమ్మం దగ్గరకు రాజకీయ అధికారం తీసుకొచ్చారు. ఆయన చొరవ, సాహసం కారణంగా ఒక తరానికి తరమే కొత్త నాయకత్వం ఆవిర్భవించింది. ఆనాడు మొలకెత్తిన మొలకలే ఈనాడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతింతై మహావృక్షాలుగా ఎదిగాయి.
బడుగు బలహీన వర్గాల్లో నాయకత్వ ప్రతిభ వెలికి వచ్చింది. ఆ విధంగా చూస్తే ఎన్టీఆర్ ను ఒక గొప్ప రాజకీయ సామాజిక సంస్కర్తగా చెప్పుకోవాలి. ధనస్వామ్య రాజకీయాలను ప్రజాస్వామ్య రాజకీయాలుగా, పైరవీల పరిపాలనను ప్రజా సుపరిపాలనగా మలిచిన ఘనుడు ఆయన. అందుకే ఆయనకు సాటి లేని జనాదరణ. ఇది తెలుగు గడ్డ, గాండ్రిల్సు పులి బిడ్డ, ఈ గొంతులో పిల్లి కూతొద్దురా, ఈ గుండెలో గొర్రె దాటొద్దురా. ఇది తెలుగు గడ్డ, గాండ్రిల్సు పులి బిడ్డ. నిజానికి 1982 నాటికి కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం కారణంగా ఏపీలో ఒక రకమైన రాజకీయ శూన్యం ఏర్పడింది. పైగా అధికారం అనేది సామాన్య ప్రజలకు సంబంధం లేని పదంలా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఉండే గ్రూప్ రాజకీయాలు, చీటికి మాటికి మారిపోయే ముఖ్యమంత్రులు, హస్తిన నుంచి వచ్చే సీల్డ్ కవర్ల సీఎంలతో కాంగ్రెస్ పై జనానికి విరక్తి పెరుగుతున్న తరుణమది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు. తెలుగోడి సత్తా ప్రపంచానికి, ముఖ్యంగా హస్తిన నాయకులకు తెలిసొచ్చేలా చేశారు. పరిపాలనతో పాటు తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీని నిలిపారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకే తెలుగు భాష ప్రాముఖ్యం అందరికీ తెలిసింది. పైగా ఎన్టీఆర్ తెలుగు అంటూ ఎప్పుడూ కలవరించేవారు, పలవరించేవారు. ఉత్తర భారతంలో తెలుగువారంటే ఎవరికీ తెలియదు. వారి దృష్టిలో మనమంతా మదరాసీలమే. ఈ భావనను పటాపంచులు చేస్తూ తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యం, తెలుగు జాతి ఔన్నత్యంపై ఆయన హస్తినలో గర్జించారు. తెలుగు గొప్పదనంపై నినదించారు. పాలనా వ్యవహారాలలో తెలుగుకు ప్రాధాన్యం ఉండేలా నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం, ఎన్టీఆర్ కు తెలుగుపై ఉన్న మమకారం జాతీయ స్థాయిలో తెలుగు వెలుగు అందరికీ అర్థమైంది. తెలుగు ప్రజలు మదరాసీలు కారని ఉత్తరాది వారికి తెలిసొచ్చింది. ఇక అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ తాను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే పనిలో పడ్డారు. మద్యపాన నిషేధంపై సంతకం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గించారు. 1984లో నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటుతో ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యారు. అప్పటి గవర్నర్ రామ్లాల్, ప్రధానమంత్రి ఇందిరాగాంధీల లోపాయికారి సహకారంతో ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి తొలగించిన ఘటన రాజకీయ చరిత్రలోనే అత్యంత హేయమైనదిగా ముద్రపడిపోయింది. ఈ ఉదంతం ఏపీలో తీవ్ర కలకలం సృష్టించింది. అయితే ప్రజాగ్రహంతో నాదెండ్ల భాస్కర్ రావు ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. జనబలమున్న ఎన్టీఆర్ఏ మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. కిలో ₹2 బియ్యంతో పేదల కడుపు నింపిన ఎన్టీఆర్ తరువాత కాలంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం. 1989 ఎన్నికల్లో పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ లేకపోవడంతో ప్రతిపక్ష హోదాతో శాసనసభలో అడుగుపెట్టనని ఎన్టీఆర్ ప్రకటించారు. దీంతో చంద్రబాబు శాసనసభలో తెలుగుదేశం తరపున ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. 1994లో కిలో బియ్యం ₹2, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పతాక స్థాయికి చేర్చారు. గతంలో ఏ పార్టీ కూడా సాధించినన్ని స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం. ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడినా ఇచ్చిన హామీలను అమలు పరిచిన సీఎంగా ఎన్టీఆర్ ప్రజల్లో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ముఖ్యంగా పేదలకు ₹2కే కిలో బియ్యం ఒక పెద్ద సంచలనమైంది. దీనికి తోడు జనతా వస్త్రాలు, పేదలకు పింఛన్లు తెలుగుదేశం హయాంలోనే ప్రారంభమయ్యాయి. ఇక ఎన్టీఆర్ కు మహిళలంటే ఎంతో గౌరవం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ ముచ్చట ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఏపీ చరిత్రలోనే తొలిసారిగా మహిళలకు 33 అసెంబ్లీ సీట్లు, 5 మంత్రి పదవులను ఇచ్చిన పార్టీగా చరిత్ర సృష్టించింది. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అపురూప విజయంతో అధికార పీఠాన్ని అధిరోహించిన ఎన్టీఆర్ తదనంతర కాలంలో ఎన్నో సంక్షోభాలను చవిచూశారు. ప్రతిసారి ప్రజల ఆశీర్వాదంతో రెట్టించిన బలంతో అధికారంలోకి వచ్చి
తెలుగుదేశం పార్టీని ఎదురులేని రాజకీయ శక్తిగా నిలిపారు. దీంతో పాటు జాతీయ రాజకీయాలలోనూ బలమైన ముద్ర వేశారు. 1987లో బోఫోర్స్ కుంభకోణం దేశ రాజకీయాలను కుదిపేసింది. ఫలితంగా అప్పటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి విపి సింగ్ ను పదవి నుంచి తొలగించి చేతులు కడిగేసుకుంది రాజీవ్ గాంధీ ప్రభుత్వం. అయితే విపి సింగ్ ప్రభుత్వ అవినీతిని వ్యతిరేకిస్తూ రాజీవ్ గాంధీతో విభేదించి కాంగ్రెస్ ను వీడి బయటకు వచ్చారు. జనమోర్చా పేరుతో పార్టీని స్థాపించి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ పోరాటానికి కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నీ మద్దతు పలికాయి. ఇందులో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. ఆ తర్వాత 1988 అక్టోబర్ 11న జనమోర్చా పార్టీని చంద్రశేఖర్ నాయకత్వం వహిస్తున్న జనతా పార్టీ చీలిక వర్గంతోనూ లోక్ దళ్ ఇంకా కాంగ్రెస్ పార్టీలతో ఏకం చేసి జనతాదళ్ పార్టీగా ఏర్పరిచారు. 1989 ఎన్నికల నాటికి తమిళనాడులోని డిఎంకే, ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం, అస్సాంలోని అస్సాం గణ పరిషత్ వంటి పార్టీలను కూడా కలుపుకొని జనతాదళ్ను నేషనల్ ఫ్రంట్ గా మార్చారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో పార్టీలన్నిటినీ ఒకే వేదిక మీదకి తెచ్చేందుకు ఎన్టీఆర్ తీవ్రమైన కృషి చేశారు. అందుకే ఎన్టీఆర్ ను నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. విపి సింగ్ కన్వీనర్ గా ఉన్నారు. 1989 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను తక్కువ స్థానాలకు పరిమితం చేయడంలో నేషనల్ ఫ్రంట్ విజయం సాధించింది. మిత్రపక్షాలను కలుపుకొని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఆయన కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేశారు. హర్యానా లాంటి హిందీ రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ ను ఓడించమంటూ ప్రచారం చేశారు. దీనివలన జాతీయ స్థాయిలో తెలుగువారి గొప్పదనం తెలిసింది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ప్రాభవము పెరిగింది. 1996 జనవరి 18న ఆయన అకస్మాత్తుగా కన్ను మూసిన నాడు యావత్ ప్రజానికం మూగగా రోదించింది. బడుగుల అన్నం గిన్నె చెదిరింది. సినీ సయోధునికి తెలుగు కళారంగం ఘనంగా నివాళులర్పించింది. కారుణ జన్ముడని కీర్తించింది. ఎన్టీఆర్ లేకపోవచ్చు, కానీ ఆయన స్ఫూర్తి ఉంటుంది. ఎన్టీఆర్ ఎప్పటికీ ఒక చరిత్ర. అది తెలుగువాడి ఆత్మ గౌరవ పతాక. అదెప్పుడు రెపరెపలాడుతూనే ఉంటుంది. మిస్ యు ఎన్టీఆర్. చేయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెల్తో ఘన కీర్తి కలవోడా. సాటి లేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది. జయ కొట్టి మేల్కొలుపు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా. Keep watching ABN.